మిత్రులకి వందనాలు. మనము ఇప్పుడు తెలుసుకునే అంశము ఈ దేశంలోని హిస్టారికల్ జడ్జిమెంట్. గౌరవ సుప్రీంకోర్టు ఇటీవల మార్చ్ 11th రోజు వెలువరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓబీసీ అండ్ బీసీ అభ్యర్థులలో నాన్ క్రిమిలేయర్స్ సంబంధించి ఈ నాన్ క్రిమిలేయర్స్ ఎవరని గుర్తించే దాంట్లో భాగంగా గతంలో ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగుల యొక్క జీతభత్యాలు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల యొక్క పోస్టులు, వాళ్ళ పోస్టులు ప్రభుత్వానికి ఈక్వలెంటా కాదా అని ఎక్కడైతే నిర్ధారణ లేదో అలాంటి సందర్భాలలో ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలు కూడా లెక్కించి ఆ క్రిమిలేయర్ ఇప్పుడు వార్షిక ఆదాయము నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ రావాలంటే ఇప్పుడు వార్షిక ఆదాయము అభ్యర్థుల యొక్క తల్లిదండ్రులు, అసలు క్రిమిలేయర్ అంటే ఒక అభ్యర్థి క్రిమిలేయరా కాదంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఉద్యోగుల స్టేటస్ కానీ, లేకపోతే ప్రైవేట్ అంటే ఇతరత్ర ఆదాయాలు, అదర్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇతర ఆదాయాలు అంటే వ్యాపారం కానీ బిజినెస్ నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఆదాయ పరిమితిలో మినహాయింపు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కానీ తర్వాత వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకోవద్దనేది చాలా స్పష్టంగా ప్రభుత్వ ఆదేశాలని. మనం దీని మీదనే 2009లో నేను కె కుమారస్వామి తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాము. మనం ఉమ్మడి రాష్ట్రంలోనే 2009లో అన్ని జిల్లా కలెక్టర్లకు ఒక క్లారిఫికేషన్ కూడా ఇప్పించడం జరిగింది. ఏంటంటే అది ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు వాళ్ళకు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే వాళ్ళ జీతభత్యాలు తీసుకోవద్దని చెప్పేసి, అంటే ఏం ఆదాయం తీసుకోవాలి సార్ అని కూడా కొంతమంది అడుగుతారు. ఉద్యోగులకు సంబంధించి స్టేటసే తీసుకోవాలి, అంటే గ్రూప్ 1 ఆఫీసరా, గ్రూప్ 2 ఆఫీసరా, పేరెంట్స్ తల్లి తండ్రి. అయితే దీని మీద మనం చాలా స్పష్టంగా క్లారిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ చాలా మంది తహసీల్దారులు ఈ సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం ఇట్లా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి కారణము లోపం ఏంటంటే అసలు బీసీలలోనే లోపం ఉన్నది. అంటే విషయం ఏందో తెలుసుకోకుండా, చట్టం ఏందో తెలుసుకోకుండా జీవిస్తూ ఉన్నారు అజ్ఞానంగా. అది సరే, అదొక అంశము. మరి అసలు ఈ క్రిమిలేయర్ సమస్య ఏంది ఇదంతా, అసలు ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఎంత మేరకు అభ్యర్థులకు ఉపయోగపడుతుంది ఏందనేది చూస్తే కనుక మార్చి 11వ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఏమి చెప్పిందంటే ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలు కూడా లెక్కలోకి తీసుకోవద్దు. ఎందుకంటే ఒక మనిషి సోషల్ స్టేటస్ ఎప్పుడు పెరుగుతుంది, సామాజికంగా అభివృద్ధి అనేది ఉద్యోగుల జీతభత్యాలతో కాదు, ఉద్యోగి యొక్క స్టేటస్ని బట్టి అంటే పోస్ట్ని బట్టి పెరుగుతుంది. కాబట్టి దాని ప్రకారంగా ఉద్యోగుల జీతభత్యాలు తీసుకోవద్దు, ఇతర ఆదాయాలను తీసుకోవచ్చు లేదా పోస్ట్ యొక్క స్టేటస్ని తీసుకోవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. దీంతో 2015 నుంచి ఈ వివాదం కొనసాగుతుంది. ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ సివిల్ సర్వీసెస్ ఎవరైతే రాస్తున్నారో ఓబీసీ అభ్యర్థులు చాలామందికి ఇది ఒక ఊరటగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్లో ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఈ యాంటీ ఓబీసీ అధికారులు ఒక చెంపపెట్టుగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాలలో ఎక్కడైతే తహసీల్దారులు ఉద్యోగుల జీతభత్యాలు మాత్రమే పరిగణలోకి తీసుకొని మీకు వార్షిక ఆదాయం 8 లక్షల పైన ఉంది కాబట్టి మీకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ రాదని రిజెక్ట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక చెంపపెట్టుగా మారింది మనం భావించాలి. మరి ఇక్కడ అసలు ఎవరు తెలుసుకోవాలి ఈ సమస్యలు అంటే ఈ దేశం అసలు ముఖ్యంగా బీసీలు తెలుసుకోవాలి. బీసీలు తెలుసుకునే పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క సమయం అంతా ఇతరత్ర దాని మీద పెడతారు కానీ అసలు నీ హక్కు లేదు, రాజ్యాంగం ఏందని ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు. అయినా కూడా మాలాంటి వాళ్ళు కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో చాలా వెరీ ఇంపార్టెంట్. మీరు అన్ని గ్రూపులలో ముఖ్యంగా బీసీలు అందరూ కూడా చూడాల్సినటువంటి అవసరం మనం తెలియజేస్తూ, మనకు ఈ వివాదం అసలు ఏంది, క్రిమిలేయర్ సమస్య అంటే ఏంటంటే ఇవాళ భారత రాజ్యాంగంలోని లోపాలు ఇవాళ బీసీ కులాల పాలిట శాపంగా మారిందని చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఏది లోపాలంటే భారత రాజ్యాంగంలో అసలు ఈ క్రిమిలేయర్ సమస్య ఎక్కడొచ్చిందో మనం చూద్దాం. ఈ దేశంలో మొత్తం 8-9 రకాల రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. ఏ రిజర్వేషన్లో లేని సమస్య ఒక బీసీ రిజర్వేషన్లలోనే ఉన్నది. ఇది మండల్ కమిషన్ తీర్పు 1992లో 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ రిజర్వేషన్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు 27% ఇచ్చినటువంటి ఆఫీస్ మెమోరాండం
1992లో 1990లో ఇవ్వడం జరిగింది. ఇది విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జనతాదళ ప్రభుత్వం. అదే అప్పుడున్న కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, జనతాదళ ప్రభుత్వం పుణ్యమా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంలో 92 దాకా కూడా బీసీలకు రిజర్వేషన్ లేవు. కేవలం ఎస్సీ ఎస్టీలకి అమలు చేసేవాళ్ళు. మొత్తానికి ఆ ఆఫీస్ మెమోరాండం రాగానే దేశవ్యాప్తంగా అసలు బీసీ రిజర్వేషన్లు అవసరం లేదని ఆ రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. లేదు మాకు కావాలని చెప్పేసి కూడా బీసీలు రోడ్ల మీదకి వచ్చినటువంటి ఇది మనం చూసాం. ఈ మండల్ కమిషన్ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక రకంగా చూడాలి, ఓబీసీ రిజర్వేషన్లు ఇంకొక రకంగా చూడాలని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కేంద్ర ప్రభుత్వంలో సెంట్రల్లో పిలుస్తారు, రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పిలుస్తారు. అసలు రాజ్యాంగపరంగా వీళ్ళని పిలవాల్సింది ఏంటంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ బీసీస్. అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటేనే బీసీలు. రాష్ట్ర ప్రభుత్వంలో బీసీలు, కేంద్రంలో ఓబీసీలు అంటారు. సరే, మనం ఈ ఓబీసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సుప్రీంకోర్టు చెప్పిన అంశం ఏంటంటే మీరు ఓబీసీ జాబితాలో కులాలను చేరుస్తున్నారు, కానీ మరి బీసీ రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా మనం చూసినట్లయితే రాజ్యాంగం ప్రకారము సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు చెందిన పౌరులు, అంటే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ అని చాలా స్పష్టంగా ఆర్టికల్ 16(4)లో ఆర్టికల్ 15(4)లో చెప్పడం జరిగింది. అంటే ఇట్లా మొదటి రాజ్యాంగ సవరణ జరిగి ఆర్టికల్ 15(4)లో చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆర్టికల్ 16(4) అంటేనేమో బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ అంటే అలా ఎస్సీ ఎస్టీ బీసీలు వస్తారు. ఆర్టికల్ 15(4) అనేది 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చింది. దీని ప్రకారంగా మరి ఈ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు కదా, మరి ఆ తరగతులలో కులాలను చేరుస్తున్నారు. కాబట్టి ఆయా కులాలలో సామాజికంగా వృద్ధి చెందిన వాళ్ళను రిజర్వేషన్ పరిధి నుంచి తీసివేసి మీరు ఓబీసీ కోటాను అమలు చేసుకోవాలని చెప్పేసి ఆనాడు సుప్రీంకోర్టు 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం కాన్స్టిట్యూషనల్ బెంచ్ చెప్పడం జరిగింది. ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ, జస్టిస్ రామ్నందన్ ప్రసాద్ అధ్యక్షతన ఒక ఎక్స్పర్ట్ కమిటీ, నిపుణుల కమిటీని వేసి అసలు ఈ ఓబీసీలలో అసలు క్రిమిలేయర్ అంటే సంపన్న శ్రేణికి చెందిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు. అంటే ఓబీసీ సర్టిఫికేట్ పెడితే రిజర్వేషన్ రాదు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పెడితేనే రిజర్వేషన్ ఉంటుంది. ఇక మిగతా వాళ్ళంతా ఒకవేళ క్రిమిలేయర్ అయితే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా అన్ని డిపార్ట్మెంట్లలో కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో కూడా ఈ క్రిమిలేయర్ సిస్టము ప్రవేశపెట్టడం జరిగింది. ఖచ్చితంగా బీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ పెడితేనే వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది, లేకపోతే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో రావాల్సిందే. అయితే దీని మీద 1993లో మొదటిసారిగా అంటే జస్టిస్ రామ్నందన్ ప్రసాద్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 1993లో ఆఫీస్ మెమోరాండము ఇవ్వడం జరిగింది. ఇస్తూ ఆఫీస్ మెమోరాండంలో ఓబీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వంలో 27% అమలు చేస్తూ ఎక్స్క్లూడ్ చేసినారు. అంటే ఆ రిజర్వేషన్ పరిధి నుంచి తీసివేసిన వాళ్ళను ఒక 6 కేటగిరీలుగా గుర్తించడం జరిగింది. 6 కేటగిరీలు ఏమేమి అనేది మనం ఒకసారి చూద్దాం. అంటే ఇదంతా బ్రీఫ్గా ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం తెలియాలి, విషయం తెలియకపోతే మనకు అర్థం కాదు. కాబట్టి డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఆర్డర్ చెప్తేనే మనకు అర్థం కాదు. కాబట్టి అసలు గతంలో ఏం జరిగింది ఏంటనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒక కేటగిరీ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ పోస్టులు, రెండవది సర్వీస్ కేటగిరీ, మూడవది ఆర్మ్డ్ ఫోర్సెస్, నాలుగవది బిజినెస్ పర్సన్స్, ఐదవది ప్రాపర్టీ ఓనర్స్, ఆరవది ఇన్కమ్ అండ్ వెల్త్ టెస్ట్. ఫస్ట్ అసలు ఒక వ్యక్తి మేలు ఫీమేల్ ఎవరన్నా తీసుకోండి, ఒకవేళ ఫిమేల్స్ మ్యారేజ్ అయితే ఎట్లా అని అంటారు, మ్యారేజ్తో సంబంధం లేదు, మ్యారేజ్ అయినా కాకపోయినా ఆడ మగ లేదా ఎవరన్నా కానీ ఆ ఇద్దరు క్రిమిలేయరా కాదా, అంటే వాళ్ళు నాన్ క్రిమిలేయరా ఏందనేది నిర్ధారించాలంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క స్టేటస్, హోదా లేదా ఇతరత్ర మార్గాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం తీసుకోవాలి. ఆదాయం కనుక వార్షిక ఆదాయం ఇప్పుడు 8 లక్షలుగా ఉంది, 8 లక్షల ఆదాయం వరుసగా 3 సంవత్సరాలు కనుక దాటినట్లయితే వాళ్ళు క్రిమిలేయర్కి చెందుతారు, వాళ్ళకి ఇక నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ రాదు. అయితే మరి వాళ్ళు ఎవరనేది చూడాలంటే వాళ్ళ తల్లిదండ్రులు చూడాలి, పర్సన్ది కాదు. అభ్యర్థులు ఐఏఎస్ ఆఫీసర్ అయినా నెలకు వార్షిక ఆదాయం 8 లక్షలు దాటినా కూడా అభ్యర్థికి సంబంధం లేదు. ఒక మనిషి క్రిమిలేయరా కాదంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదాయము లేదా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్టేటస్. ఈ ఆదాయంలో ఏం చెప్తున్నది, ఉద్యోగుల జీతభత్యాలు కానీ
వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం తీసుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ విస్మరించి చాలామంది అధికారులు కానీ ముందుగా అసలు బీసీలలో అవేర్నెస్ లేదు. అసలు ముందు తెలుసుకోవాలనే సోయి మాత్రము బీసీలలో లేదు, బీసీ అధికారులలో అసలే లేదు. సరే, ఆ పరిస్థితిలో మనము బీసీలు బతుకుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఫస్ట్ కేటగిరీలో ఎవరు వస్తారంటే కాన్స్టిట్యూషనల్ పోస్టులు, అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్సు, చైర్మన్స్, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, తర్వాత ఎమ్మెల్యే, ఎంపీలు, లేకపోతే మినిస్టర్స్, వీళ్ళ పిల్లలు ఎవరైతే వీళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా క్రిమిలేరే, వాళ్ళ ఆదాయంతో సంబంధం లేదు. నెంబర్ 2 కేటగిరీలో సర్వీస్ కేటగిరీ. సర్వీస్ కేటగిరీలో ఏం చెప్పిందంటే ఏబిసి ఉంటాయి. ఏలోనేమో గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లు, తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరన్నా ఒక్కరైనా కూడా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే ఇక వాళ్ళ పిల్లలు క్రిమిలేర్కి వెళ్తారు, వాళ్ళకి నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ రాదు. ఈ బి కేటగిరీలో ఎవరు ఉన్నారంటే గ్రూప్ 2 పోస్టులు వాళ్ళు, గ్రూప్ బి కానీ గ్రూప్ 2 కానీ ఇట్లా ఈ సర్వీసులలో ఉన్న వాళ్ళు ఒకవేళ తల్లి మరియు తండ్రి ఇద్దరు కనుక గ్రూప్ 2లో రిక్రూట్ అయితే ఇంకా వాళ్ళ పిల్లలకు నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ రాదు, ఇంకా జీతాలతోనే ఆదాయంతో సంబంధం లేదు. తర్వాత తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరన్నా ఒకరు గ్రూప్ 2లో రిక్రూట్మెంట్ అయ్యి గ్రూప్ 1 ప్రమోషన్ 40 సంవత్సరాల లోపు కనుక ప్రమోషన్ తీసుకున్నట్లయితే వాళ్ళ పిల్లలు కూడా క్రిమిలేర్ అవుతారు. ఇక గ్రూప్ సి కానీ గ్రూప్ డి కానీ వాళ్ళ పిల్లలకు క్రిమిలేర్కి సంబంధమే లేదు. తర్వాత సి కేటగిరీ. ఈ సి కేటగిరీలో ఏం చెప్పిందంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, యూనివర్సిటీస్ ఎట్సెట్రా అని పెట్టింది. వీళ్ళకి ఏం చెప్పిందంటే ఏలో బీలో చెప్పిన నిబంధనలే వర్తిస్తాయి. ఎక్కడైతే ఏలో కానీ బీలో ఎక్కడైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ ప్రైవేట్ సెక్టర్లో ఈక్వలెంట్ పోస్టులు ఉండాలి. అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళు స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఆ పోస్టులకు సేమ్ ప్రభుత్వంలో ఈక్వలెన్సీ అనేది గుర్తించి ఉండాలి. కంపరబుల్ అండ్ ఈక్వలెన్సీ అని ఉండాలి. ఆ లేని దగ్గర మాత్రం మళ్ళీ ఆదాయ పరిధి ఇన్కమ్ వెల్త్ టెస్ట్ ప్రకారంగా నిర్ధారణ చేసుకోమని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత థర్డ్ కేటగిరీ ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ, ఎయిర్ ఫోర్స్ అందరూ కలిపి కూడా ఇలా ఈ పోస్టులలో తల్లి లేదా తండ్రి ఎవరైనా ఒకరు కల్నల్ స్థాయి అండ్ అబో స్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఇమీడియట్ క్రిమిలేర్, వాళ్ళకి సర్టిఫికేట్ రాదు. తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటే ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఫోర్త్ కేటగిరీ ఇండస్ట్రియలిస్టులు కానీ, లేకపోతే ఈ చార్టెడ్ అకౌంట్స్ కానీ, ప్రైవేట్ ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంకా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వార్షిక ఆదాయము 8 లక్షలు ఇంకా దాటినట్లయితే వాళ్ళ పిల్లలకు నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ రాదు. వాళ్ళు క్రిమిలేర్ అంటే సంపన్న శ్రేణికి చెందిన వారుగా గుర్తించబడుతుంది. ఇంకా ఫిఫ్త్ కేటగిరీ ఏంటంటే ప్రాపర్టీ ఓనర్స్. ప్రాపర్టీ ఓనర్స్లో కూడా ఏబీసీ ఇచ్చింది. ఏనేమో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఎవరికైతే 80% ల్యాండ్ హోల్డ్స్ ఉన్నాయో వాళ్ళ పిల్లలు క్రిమిలేర్ అవుతారు. ఒకవేళ దాని లోపు ఉన్నట్లయితే క్రిమిలేర్ కారు, నాన్ క్రిమిలేరే. బి ఏంటంటే ఈ కాఫీ కానీ, సిట్రస్ తోటలు కానీ, లేకపోతే మ్యాంగో కానీ, ఈ యాపిల్ తోటలు కానీ ఇట్లా కమర్షియల్ క్రాప్స్ ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ ఆదాయమే తీసుకోవాలని చెప్పింది. 8 లక్షల వార్షిక ఆదాయం అంటే అగ్రికల్చర్ మాత్రం తీసుకోవచ్చు. అగ్రికల్చర్ అంటే ఏంది, పత్తి కానీ, లేకపోతే వరి కానీ, జొన్నలు కానీ, గోధుమలు కానీ ఇట్లా వ్యవసాయం అంటే మనకు కమర్షియల్ క్రాప్స్ కాదు, ఈ ఆదాయం మాత్రం తీసుకోవద్దని చెప్పడం జరిగింది. దీంట్లోనే ఈ ప్రాపర్టీ ఓనర్స్లో సి కేటగిరీకి చెందింది ఏంటంటే సి కేటగిరీలో ఈ ల్యాండ్ హోల్డ్స్ అంటే ఇప్పుడు కమర్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి సిటీలో, రూరల్ ఏరియా, అర్బన్ ఏరియాలో ఒక 200 గజాల ప్లాట్ ఉందనుక అది కమర్షియల్ రోడ్డు మీద ఉంటుంది. దాని మీద వచ్చే ఆదాయాలు కానీ, బిల్డింగ్స్ మీద వచ్చే ఆదాయాలు కానీ, రెంట్స్ మీద వచ్చే ఆదాయాలు కానీ ఇవన్నీ కూడా ఆదాయం తీసుకొని 8 లక్షలు ఇంకా దాటినట్లయితే వాళ్ళకు నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ రాదు. తర్వాత లాస్ట్ చివరిది ఏంటంటే ఇన్కమ్ వెల్త్ టెస్ట్. ఈ ఇన్కమ్ వెల్త్ టెస్ట్లో చెప్పింది ఏంటంటే ఈ కేటగిరీ 1 కానీ కేటగిరీ 2లో చెప్పిన ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో కేటగిరీ 3లో వీళ్ళందరికీ కూడా ఏం చెప్పిందంటే వాళ్ళ యొక్క స్టేటసే తీసుకోవాలని చెప్పింది. అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మాత్రమే తీసుకోవాలి. అంటే వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం తీసుకోవద్దు, ఉద్యోగుల జీతభత్యాలు తీసుకోవద్దు, మిగతా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ప్రైవేటు డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, చార్టెడ్ అకౌంట్స్ కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ వీళ్ళ ఇన్కమ్ తీసుకోవాలి. ఆ సోర్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత కాఫీ తోటలు, సిట్రస్ తోటలు, బిల్డింగ్ రెంట్స్, ఓపెన్ ప్లాట్ మీద వచ్చినటువంటి రెంట్స్ ఇట్లా వీటి మీద వచ్చే ఆదాయం అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి
ఈ ఇన్కమ్ వెల్త్ టెస్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా ఈ ఆఫీస్ మెమోరాండం చాలా స్పష్టంగా 1993లో ఇవ్వడం జరిగింది. దీని తర్వాత 2004లో కేంద్ర ప్రభుత్వము డిఓపిటి వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఏంటంటే క్లారిఫికేషన్స్. ఇది దేశవ్యాప్తంగా చాలామంది చీఫ్ సెక్రటరీస్ కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అసలు ఇన్కమ్ వెల్త్ టెస్ట్ ఎట్లా అప్లై చేయాలి, ఉద్యోగులకు ఎట్లా అప్లై చేయాలి, ఉద్యోగుల జీతభత్యాలు సపోజ్ అప్పుడు 2.5 లక్షలే ఉండే, ఇప్పుడు 8 లక్షలు అయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉద్యోగుల జీతభత్యాలు 8 లక్షల పైన ఉండి, తర్వాత అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 8 లక్షల లోపు ఉండి, వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలంటే వీళ్ళ పిల్లలు నాన్ క్రిమినల్ ఏరియా చెప్పడం జరిగింది. మరి ఇంకొక పారా 9లో అంటే 2004లో ఇచ్చినటువంటి క్లారిఫికేషన్లో పారా 9 అనేది వివాదాస్పదంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ వీళ్ళ యొక్క పోస్టులు ఈక్వలెన్సీ, కంపారబుల్ అండ్ ఈక్వలెన్సీ లేని దగ్గర వీళ్ళ యొక్క శాలరీ కూడా తీసుకోవాలని చెప్పి వివాదాస్పదంగా అంటే ఆఫీస్ మెమోరాండంకు విరుద్ధంగా ఆ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ క్లారిఫికేషన్ మీద దేశవ్యాప్తంగా చాలామంది ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న పిల్లలు కానీ, లేకపోతే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న పిల్లలు పెద్ద ఎత్తున నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ పొందలేక వాళ్ళు రిజర్వేషన్ కోల్పోవడం జరుగుతూ ఉంది. అయినా కొన్ని చోట్లలో నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఇవ్వడం, ఇక ఈ డిఓపిటి లాంటి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటెండ్ అవుతున్న పిల్లలకు వాళ్ళకు చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ సమస్య ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు మనం పరిశీలిద్దాం. ఇది 2015లో ఎవరైతే సివిల్ సర్వీసెస్కి అటెండ్ అయ్యారో వాళ్ళ పిల్లలకు సంబంధించి 2015 నుంచి ఇప్పటి వరకు 2015లో రోహిత్ నాథన్ ఈ కేసు సైటేషన్ ఏంటంటే యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రోహిత్ నాథన్ అండ్ అదర్స్ అని ఉంటుంది. దీన్ని మీరు ఎక్కడ గూగుల్లో చూసినా కూడా దొరుకుతుంది. అయితే తమిళనాడుకి చెందినటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో పనిచేసిన వాళ్ళ అబ్బాయి క్యాండిడేట్ రోహిత్ నాథన్ అనే అభ్యర్థి సివిల్ సర్వీసెస్కి 2012 నుంచి 11 నుంచి అపేర్ అవుతూ ఉన్నాడు. 2015లో ఇతను ఐఏఎస్కి సెలెక్ట్ కావడం జరిగింది. అతను ఓబీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ పెట్టడం జరిగింది. పెడితే ఇమీడియట్గా అక్కడ డిఓపిటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్లో ఈ యాంటీ ఓబీసీ పనిచేస్తుంటారు అక్కడ. ఇక అది వారికి సంబంధం లేదు. క్లారిఫికేషన్ 2004లో ఇచ్చినాము, మీరు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి నువ్వు ఈ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకున్నావు, నువ్వు నాన్ క్రిమినల్ కావు, ఎందుకంటే మీ పేరెంట్ మీ ఫాదర్ పనిచేస్తున్నది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి నీకు ఈ రిజర్వేషన్ రాదు, జనరల్ కోటాలనే రావాలని చెప్పేసి అతనికి ఐఏఎస్ పోస్ట్ ఇవ్వకుండా వేరే పోస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే 2015 నుంచి ఇదే పరిస్థితి. ఆ క్యాండిడేట్ ఏం చేసినంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చెన్నైలో పిటిషన్ వేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కూడా చెప్పింది ఏంటంటే స్పష్టంగా మీరు పోస్టులు ఈక్వలెంటా కాదని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది? ప్రభుత్వం మీద ఉన్నది. మరి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్లో పనిచేస్తున్న ఏ పోస్ట్ ఏది ఈక్వలెంట్? ప్రభుత్వంలో పనిచేస్తున్న పోస్టులకు ఈక్వలెంట్ అనేది చెప్పకపోవడం అనేది మీది తప్పు, అభ్యర్థిది కాదు. అయినా ఆఫీస్ మెమోరాండం చెప్తున్నటువంటి ఇన్కమ్ వెల్త్ టెస్ట్ లోపల స్పష్టంగా ఏమున్నది? ఉద్యోగుల జీతభత్యాలు కానీ వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయము ఇతర ఆదాయాలతో కలపకూడదు. అంటే ఈ రెండు నుంచి వచ్చే ఆదాయం తీసుకోవద్దు, ఇతర ఆదాయాల నుంచి వచ్చేది ఇతర ఆదాయం మాత్రమే లెక్కలోకి తీసుకొని ఒకవేళ 8 లక్షలు కనుక దాటినట్లయితే వాళ్ళను క్రిమినల్గా నిర్ధారించన్నది. మరి నువ్వు ఈ తప్పు ఇవ్వద్దు అభ్యర్థులది కాదు కదా. లేదు ఇమీడియట్ ఇతనికి ఐఏఎస్ పోస్ట్ ఇవ్వాల్సిందని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు. మా క్లారిఫికేషన్ కరెక్టే. ఎక్కడైతే ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళు, యూనివర్సిటీలలో పనిచేస్తున్న వాళ్ళు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఈక్వలెంట్ పోస్ట్ అనేది, సమానమైన పోస్ట్ అనేది ప్రభుత్వంలో నిర్ధారణ కాలేదు కాబట్టి వాళ్ళ శాలరీ కూడా మేము తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ వాదన. అది మద్రాస్ హైకోర్టులో వచ్చింది. మద్రాస్ హైకోర్టు కూడా అదే కేంద్ర ప్రభుత్వం తప్పుపడుతూ ఆ అభ్యర్థికి ఐఏఎస్ పోస్ట్ ఇవ్వాలని చెప్పింది. ఇలానే సిమిలర్గా కేరళలో, తర్వాత ఢిల్లీలో ఇట్లా అభ్యర్థులకు ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తూ ఈ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు మరి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి పిల్లలు పెద్ద ఎత్తున దీన్ని సమస్యగా ఎదుర్కొంటూ వాళ్ళకు రావాల్సిన ఉద్యోగం రావడం లేదు. ఐఏఎస్ వచ్చేవాడికి ఐపీఎస్ ఇస్తున్నారు, ఐపీఎస్ ఇచ్చేవాడికి ఐఏపీఎస్ ఇస్తున్నారు, ఏ రావడానికి ఉద్యోగాలు కూడా రాకుండా పోతున్నాయి. అంటే ఓబీసీ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం లేదు. వాళ్ళు మంచి ర్యాంక్ తెచ్చుకున్నా కూడా వాళ్ళు జనరల్ కోటాలో ఇవ్వడం జరుగుతుంది.
ఇది మొత్తంగా సుప్రీంకోర్టులో వచ్చేసింది. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వమే వెళ్ళింది సుప్రీంకోర్టుకి ఈ అభ్యర్థుల మీద. ఈ ఈ అభ్యర్థులకు మేము ఉద్యోగాలు ఇవ్వము, రిజర్వేషన్లో ఇవ్వము, వాళ్ళను జనరల్ కేటగిరీలోనే ఉద్యోగం ఇస్తాము లేకపోతే ఇవ్వము అనే పద్ధతిలో వాదన జరిగినాయి. సుప్రీంకోర్టు చాలా హిస్టారికల్ జడ్జిమెంట్గా మనం చెప్పొచ్చు. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రోహిత్ నాథన్. అసలు ఈ జడ్జిమెంట్ ఎంత చాలా స్పష్టంగా చెప్పిందంటే, మీరు ఈ 1993లో ఇచ్చినటువంటి మెయిన్ గవర్నమెంట్ జీవో అంటే కేంద్ర ప్రభుత్వంలో ఆఫీస్ మెమోరాండం అంటారు. ఆఫీస్ మెమోరాండం అనేది ఈ వివరణ ఇది 2004లో ఇచ్చినది క్లారిఫికేషన్ అనేది ఒరిజినల్ జీవోను సూపర్సైడ్ చేయదు. కాబట్టి నువ్వు ఇచ్చిన క్లారిఫికేషన్ పారా 9 మాత్రమే కొట్టివేయడం జరిగింది. అది తప్పు అని చెప్పి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసిన పిల్లలు కానీ, యూనివర్సిటీలలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, లేదా ప్రైవేట్ రంగంలో కూడా ప్రభుత్వంలో పనిచేసిన పోస్టులకి ఈక్వలెంటా కాదనేది చెప్పాలనేది ప్రభుత్వాల బాధ్యత, అభ్యర్థులది కాదు. అయినా క్లియర్ కట్ ఆఫీస్ మెమోరాండం ఏం చెప్తున్నది, మీరు మొత్తంగా ఉద్యోగుల జీతభత్యాలు ఎవరన్నా కానివ్వండి, ప్రైవేటా గవర్నమెంటా పబ్లిక్ సెక్టర్ ఏదైనా కానీ ఉద్యోగుల జీతభత్యాలు తీసుకోవద్దు, వ్యవసాయం నుంచి వచ్చేది ఆదాయం తీసుకోవద్దు, ఇతర ఆదాయాలు మాత్రమే తీసుకోవాలి. ఇతర ఆదాయాలు కనుక ఒకవేళ 8 లక్షలు దాటినట్లయితే వాళ్ళు ఇమ్మీడియట్గా క్రిమిలేర్ అవుతారు, వాళ్ళకి రిజర్వేషన్ రాదు. అంతేగాని అది చాలా తప్పని చెప్పేసి 2004లో ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ పారా 9 కొట్టివేయడం జరిగింది. చేస్తూ తర్వాత అసలు ఈ డిస్క్రిమినేషన్ ఇంకొక మంచి ఇప్పుడు హైకోర్టు మద్రాసు కానీ ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పిన అంశం ఏంటంటే, మీకు సమాజంలో ఇప్పుడు అసలు క్రిమిలేరా నాన్ క్రిమిలేర్ అయింది సంపన్న శ్రేణి వర్గం అని క్రిమిలేర్ అంటారు. అసలు వాడు క్రిమిలేరా కాదని అంటే ఏంటిది, సుప్రీంకోర్టు చెప్తున్నది ఏంటి, సామాజికంగా డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అయిన వాళ్ళను రిజర్వేషన్ పరిధి నుంచి తీసేయాలి, అంటే వాళ్ళని క్రిమిలేర్గా గుర్తించి తీసేయాలి. అంటే సోషల్ అడ్వాన్స్మెంట్ అనేది క్యాండిడేట్కి ఎప్పుడు వస్తుంది, పోస్టును బట్టి ఆదాయం బట్టి కాదు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే వస్తుంది, కానీ ఉద్యోగులకు మాత్రం పోస్టును బట్టి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. మరి ఈ రకంగా వివక్షత చేయడం అనేది హాస్టల్ డిస్క్రిమినేషన్ అని చెప్పింది. అంటే శత్రువుల మీద మనం చూపించినటువంటి వివక్షత లాంటిది, చాలా డేంజర్, ఇది తప్పు అని కొట్టివేస్తూ 2015 నుంచి ఎవరైతే ఆ కేసులో ఉన్నారో, ఎవరైతే ఇంటర్వ్యూన్ అయినారో నేటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఓబీసీ నాన్ క్రిమిలేర్ కోటాలో మీరు ఇమ్మీడియట్గా వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ ప్రక్రియ మొత్తము 6 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, ఇమ్మీడియట్గా ఒక సర్క్యులర్ ఇవ్వాల్సి ఉండే. అంటే మేము 2004లో ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్ వివరణతో కూడినటువంటి ఆర్డర్లో మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా పారా 9 మేము డిలీట్ చేస్తున్నామని వాళ్ళనే చెప్పాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ దేశంలో ఏ రాష్ట్రమైనా కూడా ఇమీడియట్గా దాని మీద స్పందించాలి. ఇంతవరకు ఒక్క సర్క్యులర్ లేదు. ఇంకా అంటే మరి సర్క్యులర్ ఎవరు అడగాలి, ప్రభుత్వం. మరి బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి, బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, కానీ ఎవరికి చీమొట్టినట్టు కూడా లేదు. సరే, ఇంకా అది ఎందుకంటే అభ్యర్థులకు తెలియాలి కాబట్టి ముఖ్యంగా బీసీ మిత్రులారా విషయాలు తెలుసుకోండి. మేము తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2009లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము అన్ని జిల్లా కలెక్టర్లకు ఒక క్లారిఫికేషన్ ఇప్పించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి గూగుల్ లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. దీని మీద ఒక మంచి ఫ్రూట్ఫుల్ డిబేట్ అనేది హెచ్ఎంటీవీలో జరిగింది. దాని యొక్క లింక్ను కూడా ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాం. మీరు తప్పకుండా చూడండి, నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనల్ని అడగండి, కామెంట్ రూపంలో అడగండి, లేకపోతే ఫోన్ చేయండి. ముఖ్యంగా బీసీలు వాళ్ళ యొక్క అస్తిత్వం, బీసీ రిజర్వేషన్లు, రాజ్యాంగం వీటన్నిటి మీద కూలంకషంగా చైతన్యం కావాలి, తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి చాలామంది బయట కొంతమంది మిత్రులు ఏమంటారంటే, మరి ఉద్యోగం శాలరీ తీసుకోకపోతే ఏం తీసుకోవాలని అంటున్నారు. అసలు నీకు జీతం ఆర్థికపరమైన రిజర్వేషన్ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ దేని మీద వస్తున్నాయి, ముఖ్యంగా ఓబీసీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటు మరియు విద్యాపరమైన వెనుకబాటు, ఆర్థికపరమైన వెనుకబాటు కోసం కాదు. క్రిమిలేర్ సంపన్న శ్రేణి అనేది సమాజంలో వృద్ధి చెందిన వాళ్ళని అంటే సామాజికంగా అభివృద్ధి చెందిన వారిని మాత్రమే తీసేయాలని తప్ప ఆర్థికంగా వచ్చేవాడిని కాదు. మరి ప్రైవేటు ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఇండస్ట్రీ ఓనర్స్ కానీ, చార్టెడ్ అకౌంట్స్ కానీ, లాయర్స్ కానీ, మన సినీ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళ ఆదాయం తీసుకోవాలనేది.
అంటే మొత్తంగా ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆదాయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో సాలరీని తీసుకోవద్దు, మరియు వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయాలను తీసుకోవద్దు. ఏ ఆదాయాలను తీసుకోవాలి? బిల్డింగ్ రెంట్స్, ప్రైవేటు బిజినెస్ మీద వచ్చిన ఆదాయము, లేదా కాఫీ తోటలు, సిట్రస్ తోటలు, యాపిల్ తోటలు, మ్యాంగో తోటలు, వాటి మీద వచ్చే ఆదాయము, ఇట్లా తర్వాత ల్యాండ్స్ మీద వచ్చే ఆదాయము. అంటే రెంట్కి ఇస్తారు కదా ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ 100,000 గజాలు 2,000 గజాలు ఇట్లున్నా ఇస్తుంటారు బయట. లేదా రెంట్స్, బిల్డింగ్ రెంట్స్ మీద వచ్చే ఆదాయాన్ని మాత్రమే తీసుకోవాలని చెప్పేసి ఇలా సారాంశము. చాలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, హిస్టారికల్ తీర్పు. అయినా ఈ దేశంలో 50% జనాభాకు సంబంధించిన తీర్పు మీద ఎక్కడ చర్చ లేదు, ఎవడు ఆలోచించే కూడా పరిస్థితి లేదనేది చాలా విచారించాల్సినటువంటి అంశము. సరే, ఏదేమైనా చాలా తీర్పిచ్చి చాలా రోజులైనా కూడా కొంత అంటే నాకు టైం లేని కారణంగా మనము వీడియో చేయలేకపోయినా, అందరికీ ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, నేర్చుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగండి, నేను మీ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.